ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. నూతన సంవత్సరం 2025 ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు అందించింది. ఈ సూచనలతో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండడం మాత్రమే కాకుండా ఎనర్జెటిక్గా కూడా ఉండవచ్చు. WHO ఎలాంటి సూచనలు చేసింది, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు మన శరీరానికి అవసరమైనది అయినప్పటికీ ఎక్కువ ఉప్పు తీసుకోవడం అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అటువంటి వాటిలో అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఉప్పు తక్కువగా తినడం మంచిది. ఉప్పు ఎందుకు తక్కువగా తీసుకోవాలి? రక్తపోటు తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యం కాపాడుతుంది, స్ట్రోక్ రిస్క్ తగ్గిస్తుంది, అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది, నీటి సమతుల్యతలను కాపాడుతుంది. ఇక రెండవది, వివిధ పోషకాహారాలు తినండి. శరీరానికి అవసరమైన పోషకాలు అందించేందుకు బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ముఖ్యం. వివిధ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఎందుకు వివిధ ఆహారాలు తినాలి? శరీరానికి అన్ని అవసరమైన పోషకాలు అందుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పాచక వ్యవస్థ కూడా దృఢంగా ఉంటుంది, బరువు కంట్రోల్ చేయడం సులభం అవుతుంది. అలాగే మూడవది, కొవ్వు నూనె తక్కువగా తీసుకోండి. అవసరమైన కొవ్వులు తీసుకోవడం మంచిది, కానీ అనవసరమైన కొవ్వులు అంటే అన్హెల్తీ ఫ్యాట్స్, నూనె అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కొవ్వు నూనె ఎందుకు తక్కువగా తీసుకోవాలి? బరువు పెరగడానికి కారణమవుతుంది, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి, మధుమేహం పెరుగుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే నాలుగవది, చక్కెర తక్కువగా తీసుకోవాలి. చక్కెర అధికంగా తీసుకోవడం అనేది మధుమేహం, బరువు పెరగడం, పళ్ళు సమస్యలను తెరుస్తుంది. అందుకే చక్కెరను తక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకు చక్కెర తక్కువగా తీసుకోవాలి? బరువు తగ్గిస్తుంది, మధుమేహం రిస్క్ తగ్గుతుంది, అలాగే పళ్ళ సమస్యలు తగ్గుతాయి, శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇక ఫైనల్ వన్, ఐదవది, మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యపానం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాలేయ వ్యాధులు, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించవచ్చు. ఇతర సహాయకరమైన సూచనలు: నిరంతరం వ్యాయామం చేయండి, అలాగే సరిపడా నిద్ర ఎంతో అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించండి. వీటితో పాటు మీరు మీ జీవన శైలిలో ఈ మార్పులను అలవర్చుకుంటే నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉండవచ్చు. ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.